నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. అక్క, కన్సీవ్ అవ్వటం కోసం అంటే సంతాన ప్రాప్తి కోసం చాలా మంది కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొన్ననే మనం ఒక వీడియో చేసాం, సిద్ధమంగళ స్తోత్రాన్ని జపించుకుని 16 ఏళ్ళు అసలు డాక్టర్లు ఇంకా పుట్టరు అన్న వాళ్ళకు కూడా సిద్ధమంగళ స్తోత్రం మిరాకిల్ని చేసింది. అవును, చాలా పెద్ద మిరాకిల్ అది. పుట్టరు అన్న వాళ్ళు పుట్టారంటే అది సంపూర్ణమైన దైవానుగ్రహం, దేవుడిచ్చిన వరం. అంతే, ఖచ్చితంగా. అయితే అందరికీ ఇదే విధానం ఒక్కొక్కసారి పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. ఏమండి, సిద్ధమంగళ స్తోత్రం చేస్తున్నామండి, అయినప్పటికీ స్వామి అనుగ్రహం కలగలేదు, ఏం చేయాలని తప్పిస్తూ ఉంటారు. మరి ఆ తల్లుల కోసం ఎలాక త్వరగా సంతాన ప్రాప్తి కలగాలి, యోగ్యవంతమైనటువంటి సంతానం కలగాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది అక్క? అసలు ముందు వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఆ జంట పడే ఆవేదన, మాకు అసలు పిల్లలు పుడతారా, మేము ఏం తప్పు చేసాం, ఏం కర్మ చేసాం, మాకే ఎందుకు ఇలా అవుతుందంటే కలియుగంలో ప్రధాన సమస్యలు ఇవే. పిల్లలు పుట్టకపోవటం, పెళ్ళిళ్ళు జరగకపోవటం, ఉద్యోగాలు ఉండకపోవటం, అప్పులు, ఇవన్నీ కూడా ప్రధాన సమస్యలు అని చెప్పుకోవచ్చు. ఈ పిల్లల కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో ముఖ్యంగా గురువు అనుగ్రహము సంపూర్ణంగా కావాలి. పని గురువు, ఏ గురువు అయితే ఒక్క రెప్పపాటైనా సరే గురువు ఇలా దీవించాడంటే ఇంకా కడుపు పండినట్టే. మనం ఉదాహరణే చూసాం. వీళ్ళు ఏం చేయాలంటే పద్మిని, ముందు 12 గురువారాలు ప్రతి థర్స్డే కూడా మేడి చెట్టుకి వచ్చి ప్రదక్షిణలు చేసి 27 ప్రదక్షిణలు ఎక్కడుంటే అక్కడ గుడిల్లో కానీ పీఠాల్లో కానీ, మన పీఠంలో కూడా వచ్చి అందరు చేస్తున్నారు. 27 ప్రదక్షిణలు చేసి, నేను ఇందాక ఒకటి చెప్పాను, ఇంతకుముందు ఒక రెమెడీ చెప్పాను, పసుపు నీళ్ళని వేసి పసుపు కుంకుమ మెడి చెట్టుకు వేసి పూజించాలి. అంటే మెడి చెట్టుతో చెప్పుకోవాలి నాకు పిల్లలు కలగాలని. అలా 12 గురువారాలు చేయాలి. తర్వాత ప్రతిరోజు వాళ్ళు పడుకునేటప్పుడు మంచం దగ్గర వాళ్ళ పక్కన ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకోవాలి. గిన్నెతో నీళ్ళు పెట్టుకొని ప్రతిరోజు కూడా మొక్కలకి, ప్లాంట్స్కి నీళ్ళు వేస్తూ నాకు సంతానం కావాలి అని అనుకోవాలి ఆ గిన్నెతో. అంటే రాత్రి నీళ్లు పెట్టేసుకుని ఆ నీళ్ళని పొద్దున్నే మొక్కలకి వేయాలి. మొక్కలకి చెప్పాలి నాకు సంతానం కావాలి. మేడి చెట్టు, తులసి చెట్టు ఉంటే తులసి చెట్టుకు అలా స్నానం చేయగానే అయినా ఆ నీళ్ళు వేసి చెప్పుకోవాలన్నమాట. తర్వాత వీళ్ళు ప్రతిరోజు గంధాన్ని ధరించాలి. గంధం, ఏదైతే గంధం ఉంటుందో దాన్ని ధరించాలి. ఇలా 12 గురువారాలు ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని 21 సార్లు పఠించాలి. 21 టైమ్స్ సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠించాలన్నమాట. పైగా ప్రతి పౌర్ణమికి ఒక 5 పౌర్ణమిలైనా ఏ దత్తక్షేత్రమైనా, గానగాపూర్ ఒకటే కాదు, కురవపురం అవ్వచ్చు, పిఠాపురం అవ్వచ్చు, మాహూర్గఢ్ అవ్వచ్చు, గానగాపూర్ అవ్వచ్చు, అక్కడికి వెళ్ళి అక్కడ ఏ నదీ సంగమం అయితే ఉంటుందో అక్కడ స్నానం చేసి కూర్చొని, అక్కడ మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు, రావి చెట్టు ఉంటే రావి చెట్టు ఉంటే కూర్చొని నేను చెప్పే ఈ మంత్రం పిల్లల కోసం జపించాలి. లేదా భార్యాభర్తలు ఇద్దరు, లేదా భార్య చేసినా సరిపోతుంది. లేదా ఈ 12 గురువారాలు ఎక్కడైతే మీరు గుడిలో చేస్తారో అక్కడ చేసినప్పుడు కూడా ఈ మంత్రం పఠించుకోండి. ప్రతిరోజు కూడా ఓ 9 సార్లు చదువుకోండి ఈ మంత్రాన్ని. 9 టైమ్స్ చదువుకోండి. ఆ మంత్రం ఏంటో చూపిద్దాము. అంతకన్నా ముందు ఈ సొసైటీ నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఏంటి ఇంకా పుట్టలేదా మీకు పిల్లలు అని మొదలెడతారు. చాలా ఇంకెప్పుడు అడుగుతూనే ఉంటారు. ఇట్ ఈస్ డెఫినెట్లీ అ పర్సనల్ థింగ్. క్రిటిసైజ్ చేసి ఇంకా పిల్లలు పుట్టలేదంట. కొంతమంది బొట్టు పెట్టడానికి కూడా సంకోచిస్తారు. అలాంటి అంటే ఇంకా ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. తెలిస్తే గనక అవునా పిల్లలు పుట్టలేదు ఇలా మాట్లాడుకోవటము, వాళ్ళ కర్మని వీళ్ళు తీసుకోవటమేనా వీళ్ళకి తెలియదు పాపం. అంతే కదా, వాళ్ళని అలా బాధ పెడితే డెఫినెట్ గా మనకు వచ్చేస్తుంది ఆ కర్మని. లేదా చిన్నవాళ్ళకి ముందు అంటే ఒక ఇంట్లో పెళ్ళి అవుతుంది, పెద్దవాళ్ళకి పుట్టకుండా చిన్న అబ్బాయికి పుట్టేస్తే అలా కూడా మాట్లాడుతుంటారు, అన్నిటికీ ముందుకు రాకు అని వాళ్ళని దూరం పెడుతూ ఉంటారు. అది చాలా తప్పనమాట. వాళ్ళకి వాళ్ళ పిల్లలకి మంచిది కాదు అది. అంటే ఈ విధంగా ట్రీట్ చేస్తే వాళ్ళకి వాళ్ళ పిల్లలకి అసలు మంచిది కాదు అది. ఆ కర్మ అనేది తిరుగుతూ ఉంటుంది. అలాంటి దయచేసి చేయకండి. ఎవరైనా చేస్తున్నా మానుకోండి చేయటం. ఇట్లాంటి థాట్ ప్రాసెస్ ని మానుకోండి. వాళ్ళు ఎదురు రాకూడదు, వాళ్ళు బొట్టు పెట్టకూడదు, వాళ్ళకి తాంబూలం ఇవ్వకూడదు, లేదా వాళ్ళు ఏమీ చేయకూడదు, ముందుకు పిల్లలు లేరు కదా అని ఇలాంటివి సొసైటీ నుంచి వచ్చి ఇవన్నీ కూడా చాలా రాంగ్. అవన్నీ కూడా అలాంటివి
దయచేసి చేయకండి, మీరు చేస్తున్నా మానుకోండి. మానసికంగా హింసించటం అనేది డెఫినెట్ గా చాలా చాలా దోషం. చాలా దోషం అది, ఎంత దోషం అంటే అంత దోషం అది. అది రైట్. అయితే వీళ్ళు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ అక్కడ దీపాన్ని పెట్టుకోవాలి. ఎక్కడైతే వీళ్ళు వెళ్తున్నారో మేడి చెట్టు ప్రదక్షిణకి, మేడి చెట్టుకి దీపం పెట్టి పసుపు కుంకాలతో పూజించి పసుపు నీళ్ళు వేసి ప్రదక్షిణలు చేసుకొని ఈ మంత్రాన్ని చదువుకోవాలి అక్కడ. మంత్రం చెప్తారక్క? తప్పకుండా. ఈ గంధం ఎందుకు పెట్టుకోమన్నానంటే గంధం వల్ల, రాహు వల్ల కూడా కొంతమందికి పిల్లలు కలగదు, ఎఫెక్ట్ ఉంటుంది. ఆ రాహు ఎఫెక్ట్ తొలగడానికి గంధము, గురు అనుగ్రహం కోసం గంధము చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. సంతాన భాగ్యం కోసం దత్తాత్రేయ మంత్రం. దూరీకృత్యా పిశాచార్తిం జీవయిత్వా మృతుం సుతం ఏ భూదభిష్టదః పాతు సనః సంతాన వృద్ధి కృత్. మరొకసారి చెప్తాను. దూరీకృత్యా పిశాచార్తిం జీవయిత్వా మృతుం సుతం ఏ భూదభిష్టదః పాతు సనః సంతాన వృద్ధి కృత్ అనే మంత్రం. సంతాన భాగ్యం కోసం దత్తాత్రేయ మంత్రము ప్రతిరోజు 9 సార్లు. ప్రతి గురువారము మీరు ఏదైతే గురు దేవాలయానికి వెళ్ళి చేస్తారో, పీఠంలో కానీ దత్తాత్రేయ స్వామి గుళ్ళో కానీ క్షేత్రంలో కానీ వెళ్ళినప్పుడు మాత్రం 27 సార్లు చేసుకోండి. లేదా మీకు అవకాశం ఉంటే, సమయం ఉంటే 108 సార్లు చేసుకుంటే ఇంకా మంచిది. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కటి విధానాన్ని తెలియజేశారు. అలాగే సిద్ధమంగళ స్తోత్రాన్ని కూడా ఎలా జపించుకోవచ్చో, సంతాన ప్రాప్తి గురించి కూడా ఒకసారి టూకీగా చెప్పండి. తప్పకుండా పద్మిని. మనము చూసినట్టయితే ఒక ఆవిడ మన వీడియోలు చూసే సిద్ధమంగళ స్తోత్రం చదివి 41 రోజులు దాన్ని ఒక దీక్షలాగా అనుకొని నిత్య పూజా విధానంతోనే ఇంట్లో కూర్చొని చక్కగా దీపం వెలిగించుకొని, స్వామి నా కడుపు